మనోహరమైన గీతాలను ఆలపించారు. ఆ విధంగా సర్వజనుల సాంగత్యం సత్కారాలు పొందినవాడే ధ్రువుడు తన తండ్రి భవనంలోకి ప్రవేశించాడు. వైభవోపేతమైన ఆ భవంతిలో అతను సుఖంగా జీవిస్తూ యుక్త వయస్కుడయ్యాడు. ధ్రువుడు రాజ్యభారాన్ని స్వీకరించడానికి తగిన వయస్సు పొందాడని, అతడు రాజు కావడానికి మంత్రులు సమ్మతించారని, ప్రజలు కూడా దానిని ఆమోదించారని తెలుసుకున్న ఉత్తానపాదుడు ఒక శుభముహూర్తంలో అతనిని భూమండల చక్రవర్తిగా అభిషిక్తం చేశాడు. తర్వాత తను వృద్ధావస్థను గమనించిన వాడే ఆ రాజు ఆత్మోద్ధారం కొరకు వనానికి వెళ్ళాడు. ఈ విషయంలో అతడు తన పుత్రుని నుండి స్ఫూర్తిని పొందినవాడై భగవద్ దర్శన అభిలాషతో వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాడు. తర్వాత ధ్రువుడు శిశుమార ప్రజాపతి పుత్రికైన భ్రమిని వివాహం చేసుకొని కల్పము వత్సరము అనే 2 పుత్రులను పొందాడు.